మీ వైఫ్ కూడా ఇండిపెండెంట్ గా అని అన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఏంటండి, ఎలా మొదలైంది? ఇంట్రెస్టింగ్ అండి. అంటే యాక్చువల్గా వి మెట్ ఆన్ అ మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ సైట్ అండ్ మా ఫాదర్ హ్యాడ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ విత్ హర్ అండ్ వి మెట్ కలిసాం అనమాట ఫర్ అ డిన్నర్. And somehow there was a instant flick of how we exchange ideas. She comes from a very independent educational background and much strongly opinionated person. I like such people and general ga ante people to have and women and men differentiation naku undadu. All are ante they have to work as a working force laga ellali. So I saw that in her and she had అంటే ఆనెస్ట్ ఒక ఇది ఇచ్చేది అనమాట. సో దట్స్ హౌ ఐ లైక్డ్ హర్ అండ్ we told our parents that we want to get married and we took our decision and మాకు the way she అంటే మేము మ్యారేజ్ అవ్వక ముందు నుంచే we got very strongly bonded అనమాట. ఎందుకంటే we took our decisions on our own. మా ఒక ప్రిన్సిపల్ ఏముండిందంటే దట్ మ్యారేజ్ అనేది మేం చేయాలి, పేరెంట్స్ని ఇన్వైట్ చేయాలి. సో దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ బోత్ డిస్కస్డ్. అంటే నాట్ దట్స్ వన్ ఆఫ్ ద అంటే జనరల్గా సొసైటీలో ఏమంటే అమ్మాయిలు ఏదో పెళ్లి చేస్తారంటారు, లేకపోతే అబ్బాయిలు అంటే నాకు నాకు ఎక్కువ అవగాహన లేదు. బయట చాలామంది డిఫరెంట్ చేస్తారు. సో మాకు వెరీ పర్టికులర్గా వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ షుడ్ బి గెస్ట్స్ టు అవర్ మ్యారేజ్. వాళ్ళ పరంగా వాళ్ళు ఇంకేదైనా యూనో హౌ దే తీసుకోకుండా గెస్ట్ అనే కదా యాజ్ అ ఫ్యామిలీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే బికమ్ పార్ట్ అండ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ వీఆర్ ఎర్నింగ్ పీపుల్. సో మన పెళ్ళి మనం చేయాలి అలా అంటే. సో దట్ వాజ్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ మా వైఫ్కి ఫస్ట్ నుంచే ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా ద వే షీ థింక్స్ ఇస్ వెరీ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ రియలీ అడ్మైర్ హర్ యాక్చువల్లీ. ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్, ఎలా ఉంటుంది మీకు? చాలా ఎక్కువ అండి. అంటే నేను ఇవాళ ప్రతిరోజు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూకి వచ్చినా కానీ తర్వాత ఏదైనా వర్క్ చేసినా ప్రతి ఒక్కటి నేను మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి కానీ నేను చేయను. అంటే నాట్ దట్ ఐ డిస్కస్ అండ్ టేక్ దెమ్ అప్రూవల్, బట్ వాళ్ళు చాలా క్రిటికల్ అనాలిసిస్ చాలా ఇస్తుంటారు. మై డాడ్, మై మదర్ కానివ్వండి, లేకపోతే మై వైఫ్ ఆర్ మై బ్రదర్, అంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసే ఐడియాస్ కానీ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అండ్ దే నెవర్ అంటే ఇంకా మై మదర్ అప్పుడప్పుడు కొంచెం అంటే చేసింది అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి నేను చేసే ప్రతి పనికి ఆమెకి షీ లైక్స్ ఇట్, షీ లవ్స్ వాట్ ఐమ్ డూయింగ్. మై డాడ్ ఆర్ మై వైఫ్ దే ఆర్ వెరీ క్రిటికల్ అబౌట్ ఇట్. అంటే చెప్పగానే చూడగానే ఇది బాగాలేదు అంటే చెప్పేస్తారు ఫేస్ మీద దట్ ఇది అవుతుంది ఇది అవుతుంది అని. మా మదర్ కూడా అనిపిస్తుంది, కానీ మా మదర్కి ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏముంటుంది అంటే వీడియో 10 minutes తర్వాత వీడియో దాన్ని ఫిగర్ అవుట్ చేసుకుంటాడులే, సో బాగుందిగా చేస్తున్నావు కదా చేది అంటారు. సో దట్ వే దట్ సపోర్ట్ ఈస్ ఆల్వేస్ దేర్. లేకపోతే నేను ఒక ఆర్కిటెక్ట్ అయ్యండి సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నానంటే అసలు ఫస్ట్ ఆర్కిటెక్చర్ చదువుతున్నానంటే మా కాలనీ వి కమ్ ఫ్రమ్ అంటే కొత్తపేట దిల్సుఖ్నగర్ దగ్గర కాలనీలో ఉంటాం. మా కాలనీలో అందరూ ఇంజనీరింగ్లు డాక్టర్లు చదివారు. అలాంటి ఒక ప్లేస్లోంచి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని తెలియని టైం నుంచి ఆర్కిటెక్చర్ చేస్తానంటే దానికి సపోర్ట్ ఇచ్చి తర్వాత ఆర్కిటెక్చర్ చేసేటప్పుడు కానివ్వండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను పెయింటింగ్స్ చేసేవాడిని. అప్పుడప్పుడు కొన్నిసార్లు బ్రేక్ తీసుకొని చేసేవాడిని. సో టు డూ మై ఆర్ట్ షోస్. ఇంట్రెస్ట్ అండి, నాకు ఆర్ట్ అనేది చాలా ఇష్టం అండ్ ఆర్టిస్టిక్గా బ్రతకాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఇవాళకి కూడా వచ్చే నెక్స్ట్ ఇంకో 50 సంవత్సరాలు బ్రతుతాను, 60 సంవత్సరాలు బ్రతుతాను, ఎన్ని సంవత్సరాలు బ్రతితే నేను ఆర్ట్ పరంగానే బ్రతుకుతాను. అది ఎవరితో నేను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఇన్ మీ. సో ఐ లవ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ థింక్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ విల్ సీ. సో సినిమా ఇండస్ట్రీలో కొన్ని చేయొచ్చు, ఇంకెక్కడైనా ఎందుకే చేయొచ్చు. ఐ హావ్ డన్ ఇంటీరియర్స్, ఐ హావ్ డన్ ఆర్ట్, ఐ హావ్ ట్రైడ్ టు లెర్న్ మ్యూజిక్. అలా వేరియస్ పరంగా నేను ఆర్ట్గా. సో అలాగా నాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయో కూడా చూసుకోకుండా నాకు పెయింట్లు కొనిచ్చి యూనో స్కూల్ కాంపిటీషన్స్ తీసుకెళ్ళి మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఇచ్చి మ్యారేజ్ అయిన తర్వాత మై వైఫ్ ఇప్పటికీ అంటే అంటే షీ కమ్స్ ఫ్రమ్ కార్పొరేట్ వరల్డ్. సో ఆమెకి చాలా పద్ధతిగా యూనో మంత్లీ ఇంత మన ఏం చేస్తున్నాం అది ఇది ఉంటుంది. కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు చాలా అంబిషన్స్ అండ్ ఐ లవ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి
చిన్న చిన్న వాటికి కూడా ఏదైనా ఉంటే అది చేస్తే బాగుంటుందా అని చెప్పి బయట నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ కలర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా తెప్పించాలా, లేకపోతే నేను పెయింటింగ్స్ వేసేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది ఇలా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎస్